పోలవరం జిల్లా దేవీపట్నం మండలం పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆర్డీఓ స్వాతి. మొన్న నది మధ్యలో ఆగిన శ్రీలక్ష్మి బోటుకు సంబంధించి ఫిట్నెస్ చెకింగ్ చేసి సంబంధిత లైసెన్స్ లను పరిశీలించిన ఆర్డీఓ పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినట్లు నా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని, బోట్లపై స్థానిక అధికారులు మానిటరింగ్ ఉంటుందని ఆర్డీఓ వెల్లడించారు. పాపికొండల విహారయాత్రకు వెళ్లే అన్ని బోట్లను పూర్తి స్థాయిలో చెకింగ్ అనంతరం యాత్రకు తదుపరి అనుమతులు ఉంటాయని స్పష్టం చేశారు ఆర్డీఓ. మరో 2 రోజుల్లో బోట్లు అన్నింటినీ మాక్ డ్రిల్ నిర్వహించి బోట్లో ఫిట్నెస్ పనితీరు, బోట్లో ప్రయాణం సురక్షితమా కాదా అనే దానిపై నిర్ధారణకు వచ్చాకే బోట్లు అనుమతులు ఇస్తా. వివిధ దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాపికొండలు ఎవరు యాత్రకు వెళ్ళొచ్చేలా చర్యలు తీసుకుంటా. నమస్కారం అండి. పోయిన శుక్రవారం మనకు బోట్లో చిన్న ఇష్యూ జరిగింది. అంటే కింద నెట్ ఆర్ రోప్ ఒకటి షాఫ్ట్కి తగలడం వల్ల అది కొంచెం టైట్ అయిపోయి బోట్ స్లో అయిపోయింది. దీనివల్ల వచ్చిన ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో టూరిస్టులు, వీళ్ళకి జర్నీ టైం పెరుగుతుంది తప్ప అక్కడ మనకి ఎటువంటి ప్రాణాలకు ఇబ్బంది లేదు. అయినప్పటికీ కూడా వెంటనే ఇక్కడ ఉన్న కంట్రోల్ రూమ్ స్టాఫ్, అలాగే బోట్ ఓనర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని వెంటనే ఇంకొక బోట్ని రప్పించుకుని ఆ బోట్లోకి సుమారు 80+ వరకు కూడా ప్యాసింజర్స్ అందరినీ షిఫ్ట్ చేసి మళ్ళీ జాగ్రత్తగా అక్కడ నుంచి తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే ఇకపై ఎప్పుడు అటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఏమీ జరగకుండా ఉండే విధంగా డీఎస్పీ గారు, అలాగే రంపచోడ ఆర్డీఓ నేను మొత్తం ఇద్దరం కూడా విజిట్ చేశాము, అలాంగ్ విత్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్ స్టాఫ్. ఇక్కడ వచ్చి బోట్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, ఏం మెకానిజం ఫాలో అవుతున్నారు, కంట్రోల్ రూమ్ సెటప్ ఎలా ఉంది అన్నది కూడా చూసుకున్నాము. దీంతోపాటు ఈ 2 డేస్లో మాక్ డ్రిల్ ఒకటి కండక్ట్ చేసుకుంటాం. బోట్స్ అన్నీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా లేదా అని ఎస్డీఆర్ఎఫ్ టీమ్ని కూడా పిలిపించుకుని, చాలా దూరం నుంచి కూడా టూరిస్టులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడకుండా, ప్రీవియస్ ఇన్సిడెంట్స్ ఏవి జరగకుండా ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండేలాగా తగు జాగ్రత్తలు తీసుకుంటాము. దీంట్లో బోటు అసోసియేషన్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాము. ప్రాపర్ రికార్డ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేసుకోవాలని, ఇంకొకసారి ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా అన్ని డిపార్ట్మెంట్స్